బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది. జిమ్ చేస్తుండగా మణికట్టు వద్ద చిన్న గాయమైందని పేర్కొంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలవడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది. జిమ్ చేస్తూ ఉండగా మణికట్టు వద్ద చిన్న గాయమైందని పేర్కొంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత రాత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలవడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు నెట్టింట వైరల్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగింది అన్న దానిలో వాస్తవం లేదని జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ ఒకటి ఇంతకు ముందే ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఎన్టీఆర్ కి సంబంధించిన పర్సనల్ టీమ్. ఏంటి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏం జరిగింది? యామిని, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలంటూ బుధవారం ఒక ప్రచారం జరిగింది. ఈ వార్తలు ఎన్టీఆర్ కు సంబంధించిన సంబంధించిన ఖండించడం జరిగింది. దీనిపైనే తనకు ఎట్లాంటి యాక్సిడెంట్ జరగలేదు. ముఖ్యంగా తన దేవర సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అతను వర్కౌట్ చేస్తున్నప్పుడు చేతుకు సంబంధించిన చిన్న గాయం జరిగింది. దానికి ఎట్లాంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. అతను సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతికి 2 రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అంతే తప్ప తనకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు కూడా ఎక్కడ లేదనేది ఖండించారు అతనికి సంబంధించిన సంబంధికులు. అయినప్పటికీ ఆయన దేవర ఘటింగ్ లో మంగళవారం పాల్గొన్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని కూడా చెప్తున్నారు. ఆయనకు పెద్ద ప్రమాదం ఏమి జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిపైన ఇవన్నీ అవాకులు చివాకులు అని చెప్పారు. నేను సురక్షితంగానే ఉన్నాను, నాకు ఎట్లాంటి ప్రమాదం జరగలేదు అనేది కూడా జూనియర్ ఎన్టీఆర్ తరపు వాళ్ళు ప్రకటించడం జరిగింది. రైట్ రాము, థ్యాంక్ యూ.